పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ప్యాసింజర్ గూడ్స్ రైలు పరస్పరం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కార్యాలయానికి తెరచు ఆలస్యంగా వస్తూ పనివేళ్ల కంటే ముందే వెళ్లిపోతున్న ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం కన్నెర చేసింది. మొబైల్ ఫోన్ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వారి ఉద్యోగుల హాజరును పరిగణించాలని అన్ని శాఖలను ఆదేశించింది. నీటిలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే అధికారుల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్ష నిర్వహణపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జేఈఈ మెయిన్స్ కు సన్నద్దమవుతున్న బీహార్కు చెందిన 17 ఏళ్ల ఆయుష్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఈ ఏడాది కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 11కు చేరింది. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉగ్రత ఘటనల కట్టడికి కశ్మీర్ లోయ తరహాలో కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేస్తున్నట్లు గుర్తించి ప్రధాన పైపులైన్ల వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటం, వరదలతో సిక్కింలో 6గురు మృత్యువాత పడ్డారు. 2000 మంది పర్యాటకులు చిక్కుకుపోగా వారిలో 800 మంది అధికారులు రక్షించారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చన్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. అమెరికాలో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చేమో గానీ భారత్లో మాత్రం అది సాధ్యపడదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లు అమలు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు సూచించింది. ట్రాన్స్జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లు సూపర్ 8కు చేరుకున్నాయి. అటు బెంగళూరులో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.